చేయకుండా నోరు నుంచి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: నీట్గా కడుక్కున్న చేపలు, అల్లం వెల్లుల్లి, చింతపండు రసము, ధనియా పౌడర్, కారము, మెంతి పౌడర్, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాల్చిన ఉల్లిగడ్డ. కాల్చిన ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారము 3 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. మీకు సరిపోయినంత కారం, ఉప్పు మీరు వేసుకోండి. కారం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మెంతి పౌడర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్న పులుసులో ఫ్రెష్గా కడుక్కున్న చేప ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన వెంటనే గరం మసాలా, తగినంత ధనియాల పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని వెంటనే కాకుండా ఒక 1 అవర్ తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.